మండలం మహబాద్ జిల్లా అన్న. నాది అక్కడ 10 ఎకరాలు 25 గుంటలు భూమి ఉండే. 1 ఎకరం భూమి నేను కొనుక్కున్నా దాంట్లో త్రాసు రామనాయుధని. అయితే 9 గుంటలు 25 గుంటలకి పాస్బుక్లు ఇచ్చిర్రు. నా ఎకరానికి ఇలా ఇప్పటికి 10 సార్లు నేను ఈ అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇంతవరకు నాకేం న్యాయం జరగట్లేదన్న. పాస్బుక్లు ఇవ్వాలంటే కలెక్టర్ ఇవ్వాలంటాడు, ఎంఆర్ఓ ఇవ్వాలంటాడు కలెక్టరు. తిరిగి తిరిగి ఒక 3 సంవత్సరాల నుంచి ఇదే తిరుగుడు అన్న నేను. తర్వాత నాకు 3 ఆడపిల్లలు అన్న. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. నా బిడ్డ కూడా మ్యారేజ్ అయింది. ఆమె కూడా ఆర్థిక పరిస్థితులు ఉంది. ఆ 1 ఎకరం ఉంది నాది. ఆ ఎకరం అమ్మితేనే నాకు జీవన ఉపాధి. అది కూడా పాస్బుక్ రాకుండా చేస్తున్నారు అన్న అంత పెద్దలు. అది రోడ్డు మీద ఉంది. అది అట్లయింది ఇట్లయింది అని చెప్తున్నారు. నాన్న ఆర్మీలో చేసిరు. దానికి కూడా నాకు ఇంతవరకు ఏ డబ్బులు రాలేదు. దానికి 5 ఎకరాలు ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. అది ఇంతవరకు నాకు చేయలేదు. నేను చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాన్న. ఇది కొంచెం దయ ఉంచి నాకు ఈ పాస్బుక్లు అలవాటు చేయమని ఇప్పుడు మళ్ళీ అర్జీ పెట్టుకోవడానికి వచ్చిన. ఇది కొంచెం నాకు ఈ ఒక న్యాయం చేయమని కోరుకుంటున్నాను. రేవంత్ ప్రభుత్వం ఎట్లుందండి? రేవంత్ ప్రభుత్వం బాగానే ఉందన్న. సార్ ఇప్పుడు ఎక్కింది 5 నెలలే కదా, కొంచెం ప్రాబ్లం. 5 నెలల్లో అధికారులు పట్టించుకుంటలేడు అంటున్నారు. అధికారులు పట్టించుకోవట్లేదంటే ఈయన కొంచెం మంచిగా చెప్తే సార్ వాళ్ళు స్పందిస్తారు. ఈయన అన్ని కొన్ని అన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేకపోతుండొచ్చు. ఏ పరిస్థితి అది అన్న. నా ఎకరం భూమికి నాది పాస్బుక్లు ఇవ్వడానికి మహబాద్ కలెక్టర్ గారికి ఆర్డీఓ అది ఎంఆర్ఓకి ఆర్డీఓకి కొంచెం చెప్పమని కోరుకుంటున్నాలని రేవంత్ రెడ్డి గారిని. ఈసారి ఏం జరిగిద్దో చూద్దామని వచ్చిందన్న. ఇది ఒకటి చేయాలన్న పరిస్థితి.